ఏపీ తెలంగాణ జల వివాదంపై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతుందన్నారు. నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలన్నారు మాధవ్. కృష్ణా నది నీళ్ళు ఏవైతున్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్ దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా నిపుణులు ఉన్నారు. మన దగ్గర అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కేఎల్ రావు గారి నుంచి ఇప్పటి నుంచి ఇరిగేషన్లో అతి గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు. కనుక వాళ్ళందరి యొక్క వాళ్ళ సహకారం, అలాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం.